ట్రిపుల్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ రీసెంట్ గా వచ్చిన మూవీ గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ గా అయితే మారింది. మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు. అసలు బాగలేదని అభిమానులు కూడా విమర్శలు చేశారు. సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు కూడా వచ్చాయి. అలాగే ఈ సినిమా కలెక్షన్ విషయంలో కూడా పెద్ద చర్చే జరిగింది. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ని ప్రకటించిన కలెక్షన్స్ కి 100 కోట్లకు పైగానే తేడా కనిపించింది. గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఫేక్ అని సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. దీంతో కలెక్షన్ విషయంలో బాగా ట్రోల్స్ రావడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. 2 రోజుల కలెక్షన్లు కూడా ప్రకటించడం ఆపేశారు. ఇలా మొత్తంగా రామ్ చరణ్ కెరియర్ ని అతిపెద్ద డిజాస్టర్ గా మిగిల్చింది గేమ్ చేంజర్. అయితే చరణ్ ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఒక సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ అయితే ప్రస్తుతం చాలా స్పీడ్ గా జరుగుతోంది. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఒక చిన్న పాత్రలో నటిస్తోందని మరి గట్టిగా ప్రచారం జరుగుతోంది. చరణ్ కొత్త సినిమా షూటింగ్ లో ఉపాసన ఊహించిన విధంగా ప్రత్యక్షమైంది. అందుకు సంబంధించిన ఫొటోస్ కూడా వచ్చాయి. ఇక ఉపాసన సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందనే ప్రచారం కూడా వినిపించింది. మరి ఉపాసన ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేస్తుందనేది చూడాలి. ప్రెసెంట్ అందరూ కూడా RC16 ఖచ్చితంగా ఉపాసనతో ఈ స్పెషల్ రోల్తో తను పండగ చేయడం మాత్రం ఖాయం అంటున్నారు. ఉపాసన లైఫ్లోకి వచ్చే చరణ్ లైఫ్ ఇంటర్నేషనల్ రేంజ్ వెళ్ళింది. ఇప్పుడు తన సినిమాలో యాక్ట్ చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అంటూ చెప్పుకుంటున్నారు. మరి ఉపాసన రామ్ చరణ్ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ని ప్లే చేస్తుంది అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా ఉంచాడు బుచ్చిబాబు. మరి ఈ రోల్ కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.